నేను మీ మనోజ్. జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతానికి పోలింగ్ శాతం 3 గంటల అయ్యేసరికల్లా 40.20 కాస్త మందకోడిగానే జరుగుతోంది. ఇక్కడ మనం ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు నమోదైన పోలింగ్ శాతం చూస్తుంటే 9 గంటలకల్లా 10%, 11 గంటలకల్లా 21%, తర్వాత 1 గంటకల్లా 30%, ఆ తర్వాత మధ్యాహ్నం 3 అయ్యేసరికి 40%. అంటే ప్రతి 2 గంటలకి 10% చొప్పున పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతోంది. కానీ ఆశించిన స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం అనేది ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. 3 రాజకీయ పార్టీలు కూడా తలలు పట్టుకుంటున్నాయి. ఇంకా రండి అని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉదయాన్నే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా చాలా సార్లు ఆయన ఈసారి పోలింగ్ శాతం 65 వరకు చేరొచ్చని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. ఇప్పటికే రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. పోలీసులు వాళ్ళ వైపుగా ఉన్నారు, వాళ్ళ వైపు యంత్రాంగం ఉంది. మొత్తం డబ్బుల పంపిణీతోనే ఎన్నికల ప్రక్రియను జరుపుతున్నారనేది మాగంటి సునీత కొన్ని గంటల క్రితమే తను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సో ఎగ్జాక్ట్గా నేను వారు చెప్పే సమయానికి పోలింగ్ శాతం 40కి చేరుకుంది. జూబ్లీ హిల్స్లో ఈసారైనా 50% కొడతారా, కనీసం హాఫ్ సెంచరీ చేస్తారా అనేది చూడాలి. మరో 3 గంటలు మిగిలి ఉంది. 3 గంటల్లో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, ప్రస్తుతం జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ పైన రాజకీయ పార్టీ నేతల యొక్క ఆరోపణలు ప్రత్యారోపణల పైన అటు ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదుల పైన మాట్లాడదాం. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అటు జూమ్లో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి దేవి ప్రసాద్ గారు అండ్ అనలిస్ట్ మన్య కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అందరికీ. సో కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి మాట్లాడే ముందుగా కోటేశ్వరరావు గారు, సో ఏంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఇంకా పెరగొచ్చనే ఒక అవకాశం కనబడుతుందా? ప్రతి 2 గంటలకి 10% పెరుగుతోంది. ఇప్పటి వరకు 3 కావచ్చింది, ఇంకో 3 గంటల సమయం ఉంది. ఇప్పటి వరకు 40% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఈ 3 గంటల్లో హాఫ్ సెంచరీ కొట్టే అవకాశాలు నేను ఎక్స్పెక్ట్ చేయవచ్చా? జూబ్లీ హిల్స్ ఓటర్లు ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రెండ్ను బట్టి 50% లేదా అంతకు లోపు తప్ప 50% మించి పోలయ్యేటువంటి అవకాశం అయితే లేదనేది నా అభిప్రాయం. అయితే చివరి నిమిషాల్లో రాజకీయ పార్టీలు, ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తమ ఓటర్లను తీసుకొచ్చేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తే 1-6% ఏమన్నా పెరిగితే పెరగొచ్చు తప్ప మొత్తం మీద గత ఎన్నికల సాధారణ ట్రెండ్నే ఈ ఉప ఎన్నిక కూడా ప్రతిబింబించింది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఇంతకు మించి పెరిగేటువంటి అవకాశం కూడా లేదు. గత ఎన్నికల్లో కూడా దాదాపు బహుశా ఇంతకంటే ఇంకా 50% లోపే ఎన్నిక. ఒక మాట చెప్పండి, మనం కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దాట్, ఈ 40% పోలింగ్ ఆర్ 50% పోలింగ్, సో జనరల్గా ఉప ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఎంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అంత అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటి ఒక నానుడి మనం ప్రతి సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు వచ్చేటువంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఆ యాంటీ ఇన్కంబెన్సీ లోపలే ఉంటుందా? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఒక ఫ్యాక్టరీ కాదను, కానీ అట్ ది సేమ్ టైము ప్రతి ఉప ఎన్నికల్లోనూ అనేక రాష్ట్రాల తీరుతెన్నులను చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజెస్ గా ఉన్నదనేది ఎక్కువ సందర్భాల్లో జరిగింది. అందుకని ఆ ఫ్యాక్టర్ ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మరి యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది పనిచేసిందా లేదా అనేటువంటిది చూడాలి. రెండవది, యాంటీ ఇన్కంబెన్సీ అనే దానికి వచ్చేసరికి ఇప్పటికీ 2 సంవత్సరాలు ఇంకా పూర్తిగా లేదు. సాంకేతికంగా 1 నెల రోజులు సమయం ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఆఫ్టర్ 5 years అంటే మరోసారి ఎన్నికల సందర్భంగా ప్రదర్శితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఓటర్లు గుమ్మనంగా ఉంటారు. కానీ ప్రామిసెస్ అండ్ పర్ఫార్మెన్స్, గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్ అండ్ పర్ఫార్మెన్సెస్ మీద కూడా కొంత ఆధారపడి ఉంటదేమో కదా? ఆధారపడి ఉంటది, కానీ ఆ ఉత్సాహం కూడా కనపట్లేదు. ప్రభుత్వం ఏదో చేస్తుంది, మనం ఓటు వేయాలి అనేటువంటి ఆ ఉత్సాహం కూడా కనపట్లేదు. ఓటర్లు మొత్తం మీద పట్టణ ఓటర్లలో నిర్లిప్తత అనేటువంటిది ఒక సాధారణ లక్షణం అయితే అది అన్ని ఎన్నికల్లోనూ కనిపిస్తా ఉంది. ఇప్పుడు కూడా అదే ప్రతిబింబం అయింది అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి దేవిప్రసాద్ దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు నమస్తే. సో ప్రెసెంట్ మీ పార్టీ నాయకులు తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అభ్యర్థి సునీత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సో మీడియా సమావేశాలు పెట్టి మీ ఆవేదనని, ఆక్రోశాన్ని ఇంకా వెలుగక్కుతున్న పరిస్థితి. సో ఏంటి మీకున్నటువంటి పల్స్ ఎలా ఉంది? మీ అజంప్షన్ ఏంటి? ఇప్పుడు నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్లో మీకు ఎంత అడ్వాంటేజ్గా ఉండబోతోంది? గుడ్ అందరికి నమస్కారం, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ.
అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం ఒక్కసారి ఓటింగ్ పరిశీలన చూస్తే 45 నుంచి మాక్సిమం 52 వరకు గత 4-5 ఎన్నికల్లో ఎప్పుడు చూసినా కూడా 45 నుంచి 52 వరకు మధ్య అయింది. ఎప్పుడు కూడా 52 దాటనటువంటి పరిస్థితి మనం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూస్తాం. సహజంగానే హైదరాబాద్ అర్బన్ ఓటర్లో ఉండేటువంటి కొంత అనాసక్తత ఎన్నికల పట్ల కానీ రకరకాల మిగతా వాటికంటే ఇది ప్రియారిటీ అని ఎంచుకునేటువంటి విషయంలో మనం హైదరాబాద్ నగరం ఎన్నికలు చూస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలైనా మిగతా ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా కొంత ఆసక్తి ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత మేరకు స్థానిక పరిస్థితులు కార్పొరేటర్లు ఎన్నికల్లో కొంత మేరకు ఆ ప్రభావం కొంత తొలగిపోతుంది. కానీ సహజంగానే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికల్లో కూడా పర్సంటేజ్ చాలా తక్కువగా నమోదవుతున్నటువంటి అంశాన్ని మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. పోయినసారి 47 అయింది. ఇంతకుముందే పెద్దలు అన్నట్టు అది బహుశా 50-52 అవుతుందో ఏమో చూడాలి మనం. ఎందుకంటే 6 గంటల వరకు టైం ఉంది. ఈ 2 గంటలు కొద్దిగా పీక్ అవర్స్. ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ పనిచేసి ఇతర ప్రాంతాలకు పోయి పనిచేసి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉదయం వేయాలనుకుంటారు కొందరు ఉంటారు, డ్యూటీ నుంచి వచ్చినాక కొందరు వేద్దాం అనుకుంటారు, మిగతా పనులకు పోతారు. దైనందిన జీవితం గడవడానికి చేసేటువంటి పనులు ఇతర కాన్స్టిట్యున్సీలో ఉంటాయి. జూబ్లీహిల్స్ లో ఉండాల్సినటువంటి అక్కర్లేదు. కాబట్టి కొంత 4 to 6 మధ్య ఇటువంటి సెక్షన్ ఓటింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి డెఫినెట్ గా అది 50 దాటుతుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. ఒకటి. రెండవది కూడా సరే ఎన్నికల కమిషన్ కు తెలంగాణ భవన్ వేదికగా కావచ్చు, ఎన్నికల కమిషన్ కు మాకు మా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలు కూడా, ఎందుకంటే పోల్ నిబంధనల ప్రకారం వాయిలేషన్ అవుతున్నటువంటి అన్ని ఘటనలు కూడా, ఉదాహరణకు పోలింగ్ బూత్ 66-67లో ఐడి కార్డు లేకుండానే లోపలికి పంపిస్తున్నారు అనేటువంటి అంశం మీద మాకు కంప్లైంట్ వస్తే వెంటనే దాన్ని ఎన్నికల కమిషన్ కు తెలియజేసేటువంటి పద్ధతి. అట్లాగే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఎన్నికల సరళి సరిగ్గా జరగడం లేదని అనుమానం ఉంది. ఎందుకంటే సునీత గారు ఇందాక మీడియా సమావేశం పెట్టారు, చూసాం. దాంట్లో తను ఏం చెప్తున్నారంటే కుక్కర్లు పంచుతున్నారు, చీరలు పంచుతున్నారు, పోలీసులు కూడా వాళ్ళకే వ్యవహరిస్తున్నారు, అంతర్గతంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఎన్నికల సరళి పైన ఎన్నికల జరిగిన తీరు పైన మీకు నమ్మకం లేదంటారా? అటువంటి ప్రక్రియలు లేదండి. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నా, రాజ్యాంగం ఇచ్చినటువంటి అనేక హక్కుల్ని కాపాడమని ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక రాజకీయ పార్టీగా అడగడం అనేటువంటిది అది నమ్మకం విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం కాదండి. ఇప్పుడు నిబంధనల ప్రకారం ఎన్నిక జరగాలి అని ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటారు. అట్లే ఒక రాజకీయ పార్టీగా మేమేం కోరుకుంటున్నాం అంటే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు ఫేర్ అండ్ ఫ్రీగా జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి అనేటువంటి విషయం మీద మేము కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా వాటి అన్నిటినీ వైలేట్ చేస్తున్నది అనేటువంటి అంశాన్ని మేము అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్ చెప్తున్నాం. కొన్ని ఒక్కడు ఈ 2 సరి చేస్తా ఉన్నారు, మిగతా అట్లే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇలా యథేచ్ఛగా అనేక మంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇలా అనేక మంది ఉన్నట్టు కూడా విజువల్స్ కూడా మనకు మీకు తెలియదేం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం సమయం నుంచి కూడా మీరు ఉన్నారు. బై ఎలక్షన్ అంటేనే మీకు పట్టు ఉంటుంది. బై ఎలక్షన్ అంటే ఎట్లా చేయాలి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఓటు మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు. సో ఇప్పుడు ఈ సందర్భంలో అభ్యర్థి మీడియా సమావేశం పెట్టడం అని అంటే ఎలా చూడాలి? ఒక ఏ ఇంటెన్షన్ అంటే డెఫినెట్ గా తను చెప్పొచ్చు. అనేక సార్లు పోల్ టు స్టేషన్ టు స్టేషన్ తిరిగినప్పుడు కూడా చాలా మీడియాలతో మాట్లాడుకొచ్చారు తను. మనోజ్ గారు, ఎందుకంటే ఒక మహిళగా ఆమె తిరుగుతున్నటువంటి క్రమంలో ఆమెకు ఎదురైనటువంటి సంఘటనలు ఒక అభ్యర్థిగా తాను భావించినటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రక్రియ అది. మీరు దాన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. డెఫినెట్ గా ఎన్నికలు క్లియర్ గా జరగాలని కోరుకుంటున్నాం, జరగాలనే భావించినాం, జరగాలనే ఎన్నికల కమిషన్ కు అన్ని విధాల అందరిలాగా మేము కూడా సహకరించినాం. కానీ జరుగుతున్నటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు మేము వాళ్ళ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇతర రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. కాబట్టి దీన్ని సరిచేయాలి, ఎన్నికలు సక్రమంగా జరగాలనేటువంటి కోణంలో చేస్తున్నటువంటి అంశం తప్ప ఎన్నికల సంఘం మీద విశ్వాసం లేకనో ఇంకొకటే కాదు. అట్లంటే రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఓట్ చోరు మీద గంటలు ఉపన్యాసాలు ఇచ్చి గంటలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం కదా. ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి మాట్లాడాలి. దేవిప్రసాద్ గారి దగ్గర మళ్ళీ వస్తా నేను. రెండోది ఇంతకుముందు పొటెన్షియల్ గారు అన్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ అనేది
5 ఏళ్ల తర్వాత తప్ప ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం లేదు అంటారు సహజంగానే. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం ఎప్పుడు చూసినా కూడా 5 సంవత్సరాలకు అవలంబించేటువంటి ఒక మేనిఫెస్టోను పెట్టేటువంటి సాంప్రదాయాలు ఉండే. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటంటే 100 రోజుల్లోనే నేను చేస్తామని 6 గ్యారంటీలు పెట్టడం అనేటువంటిది. ఇక్కడ 100 రోజులు అయిపోయినా 300 రోజులు చూద్దాం. ఇప్పుడు సాయంత్రానికల్లా ఒక ఎగ్జిట్ పోల్ అంచనా వస్తుంది. ఇంకో 2 రోజుల్లో మరి వాళ్ళు చేసిన ప్రామిసెస్ కి వాళ్ళ పర్ఫార్మెన్స్ కి ప్రజలు పట్టం కట్టిరా, లేదంటే మీ యొక్క పర్టికులర్స్ మీరు ఇచ్చేటువంటి బాకీ కార్డులు లేకపోతే మీరు చెప్పేటువంటి హామీలు మీ వైపు ఉన్నారో తెలిసిపోతుంది. ఒకసారి బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడారు. శ్రీనివాస్ గారు నమస్తే. సో ఇక్కడ ప్రధానమైనటువంటి ఫైట్ మొదటి నుంచి అందరూ ఊహించినట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఉంది, కానీ బీజేపీ ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఓటింగ్ సరళిలో కూడా కొంత అంటే బయట మేము పబ్లిక్లో గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళినప్పుడు కూడా పబ్లిక్ వాయిస్లో కూడా బీజేపీ అనేటువంటి దాంట్లో కొంత తక్కువగానే కనబడుతోంది. వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు జరిగేటువంటి ఈ పోలింగ్ సరళి పైన మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు ఓటేస్తున్నాం మేము బీజేపీకి ఓటేస్తున్నామని చెప్పే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా అండి? ఓట్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఓటు వేసేది ఉంటుంది. ఎవరు కూడా బయటికి రారు అన్లెస్ కార్యకర్తలు ఎక్స్పోజ్ అయిన కార్యకర్తలు నాయకులు తప్ప. కామన్ ఓటర్ ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ కావాలనుకోలేదు. సైలెంట్ ఓటింగ్ అంటే దాని అర్థం యాంటీ సర్కార్, యాంటీ ఇన్కంబెన్సీ. సైలెంట్ ఓట్ అంటే ఇంతకు ముందు చూసినటువంటి ఒక పార్టీల యొక్క అభిప్రాయం వారి పట్ల ఉన్నటువంటి ఒక వ్యతిరేకతకు సైలెన్స్. బట్ శ్రీనివాస్ గారు, టు మై నాలెడ్జ్ ఇక్కడ జరిగేది ఏంటంటే సైలెన్స్ ఓటింగ్ కేవలం 5 to 8 to 9% అంతే. మిగిలిన వాళ్ళు మొత్తం కూడా డైరెక్ట్ గా చెప్తున్నారు మేము బీఆర్ఎస్ వైపుగా ఉన్నాం, బీఆర్ఎస్ కి ఓటేస్తాం. మిగతా 90% అందరూ బయటకు వచ్చి మాట్లాడుతారు. కాంగ్రెస్ కు వేసిన వాళ్ళు, బీఆర్ఎస్ కి ఇష్టలు, బీజేపీకి ఇష్టలు ఎవరు మాట్లాడారు? అట్లా తక్కువ మంది ఉంటారు. చూద్దాం, ఇంకెందుకు తినబోయే ముందు రుచునేందుకు, మళ్ళీ చూసుకునేందుకు. ఇంకో 3 రోజులు అయితే ఏర్పడతాయి. ఇవాళ 7 o'clock కానీ 8 కానీ స్టాండింగ్ లో ఉన్నట్టు వెయిటింగ్ లో ఉన్నట్టు ఓటర్స్ ఏ మేరకు టర్న్అవుట్ అవుతారు, ఏ మేరకు పోలింగ్ అవుతుంది. ఐ థింక్ 55 దాటుతుందేమో, 60 టచ్ అవుతుందేమో నా అంచనా. ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టుగా 45, 42, 50 బిలో 50 మాత్రమే అయ్యేటువంటి ఒక పోలింగ్ ఇవాళ పెరుగుతుందంటే ఏదో ఒక కొత్త రుచి చూపించేటువంటి. కానీ పబ్లిక్ లో కానివ్వండి, ఇంటెలెక్చువల్స్ లో ఉన్న కాన్ఫిడెన్స్ ఒకటి ఏంటంటే ఈ పోల్ మేనేజ్మెంట్ బై ఎలక్షన్స్ రన్ చేయడంలో బీఆర్ఎస్ దిట్ట. బై ఎలక్షన్ ఎలా లీడ్ చేయాలి, ఇలా పబ్లిక్ ని మోటివేట్ చేయాలి, ఇలా మన వైపు తిప్పుకోవాలనే దాంట్లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సభ నుంచి బై ఎలక్షన్ చాలా చూసుకుంటూ వచ్చారు కాబట్టి. ఇక దాంతో పోలిస్తే బీజేపీ కూడా గ్రాస్ రూట్స్ ఉన్న పోల్ మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో చూసినాం, తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో చూసినాం, పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బీజేపీ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మీ పోల్ మేనేజ్మెంట్ ఏడు దాకా వచ్చింది అనుకోవాలి. ఈ 40% అంటే ఆ ఓటర్స్ని పోలింగ్ బూత్ల వరకు రప్పించడంలో ఎంత మేర కృషించింది ఈ పోల్ పర్సెంటేజ్ చూస్తే మీ పర్ఫార్మెన్స్ పై మీకు అంచనా ఉంటుందా? ఒక్కటి మనోజ్ గారు, భారతీయ జనతా పార్టీ చాలా బూత్ స్థాయిలో పకడ్బందీగా ఒక కార్యకర్త 2 కార్యకర్తలకు కొన్ని ఓట్లు ఇచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళను పోలింగ్ బూత్ దాకా పోలింగ్ కోసం భారతీయ జనతా పార్టీకి పడేటువంటి ఓటర్లు తీసుకురావడం ప్రయత్నం జరిగింది. అది మేము సక్సెడ్ అయినట్టుగా మేము భావిస్తున్నాం. బై ఎలక్షన్స్ లో మాకు చాలా అనుభవం ఉన్నది, గెలిచినటువంటి చరిత్ర మాకున్నది. మహబూబ్నగర్ కావచ్చు, దుబ్బాక్ కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఈ రకంగా హిమాయత్ గారు మొదట్లో 83లో కావచ్చు, ఇట్లా అనేక బై ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో పవర్ లో ఉన్న పార్టీలు ఓడిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, తెలుగుదేశం ఓడిపోయింది. ఈ 3 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ చేతుల్లో బై ఎలక్షన్స్ లో ఓడిపోయినటువంటి సంగతి మనకు చరిత్ర చెప్తా ఉన్నది. సో ఇది ఎవరికి పేటెంట్ రైట్స్ ఏం కావు. బీఆర్ఎస్ తిట్టా అని చెప్పుకొని ఎప్పుడైనా రాజకీయాలు అంటూ ఉంటారు చూడండి, బళ్ళు ఓడలైతే ఓడల బళ్ళు అవుతాయని చెప్పేసి. సో ఈ యొక్క రాజకీయం ఎప్పుడు ఎట్లా టర్న్ తీసుకుంటారో జనాలు, వారి యొక్క అభిప్రాయాన్ని ఎట్లా తిరిగి ఇంకోవైపు టర్న్ అవుతారో చెప్పలేని పరిస్థితి కళ్ళ ముందర కనబడతా ఉన్నది. ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. ఆ ప్రాంతాన్ని, జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని పాలించింది బీఆర్ఎస్ 3 సార్లు అయితే, అంతకుముందు కాంగ్రెస్ వెళ్ళింది, తెలుగుదేశం వెళ్ళింది. సో ఎందుకు ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ కాకుండా ఉండింది, ఎందుకు ఆ ప్రాంతం అంతా కూడా పేదరికంలో మగ్గుతా ఉన్నాయి,
ఇది అర్థం ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నాయి కాదు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిరు, అంతకంటే ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిరు. ఇక్కడ 7 డివిజన్లు ఉన్నాయి, 7 డివిజన్లో మీకు ఎక్కడ ప్రాతినిధ్యం లేదు. హైదరాబాద్ నగరంలో మీరు డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీని కొల్లగొట్టి మేయర్ పైరాన్ని దక్కించుకునేటువంటి పరిస్థితి వరకు మీరు వచ్చారు. కానీ ఈ 7 డివిజన్లు ఎక్కడ మీ ప్రాతినిధ్యం కనిపించలేదు, ఎక్కడ కూడా మీరు గెలుపు కనిపించలేదు. సో అప్పటి నుంచి మీరు ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఏమని బండి సంజయ్ వచ్చినా లేకపోతే మీరైనా కూడా ఇక్కడ అభివృద్ధి లేదు, కుంటుబడిపోయింది, మేము వస్తే చేస్తాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోరారు, ఇప్పుడు కోరారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. మరి కాసేపట్లోనే కొంత ఎగ్జిట్ పోల్స్ ఇంకో 2-3 గంటల్లో కొంత అంచనాకు రావచ్చు. తర్వాత 14 రోజులు తేటతలం అయిపోద్ది. మాట్లాడడం మీ దగ్గర మళ్ళీ వస్తాను. చరణ్ కౌశిక్ గారు మీపై చాలా సంచలన ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారు చాలా స్పష్టంగా మీరు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ బూత్లో కంటే ముందు తన ఫంక్షనల్ పేరు ఏంటిది యూసఫ్ కూడా దగ్గర ఒక సవేర ఫంక్షన్ దగ్గర 30 మందితో మీ అభ్యర్థి కూర్చొని ప్రతి ఆటోని తీసుకురావాలి, ఓటర్లతో మాట్లాడించాలి, అక్కడ నుంచి వారికి బిర్యానీ డబ్బులు పంచి మళ్ళీ ఓటర్ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేసేంత వరకు కూడా ఓటర్లు ఎంబడి పడుతున్నారు. మాగంటి సునీత వెంట 30 మంది తిరుగుతున్నారా మీ కాంగ్రెస్ నేతలు? ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా మరి కౌశిక్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారి మీద కూడా కంప్లైంట్ చేసినారు ఎలక్షన్ కమిషన్. ఒక్కరు కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించి సుధీర్ రెడ్డి గారు కావచ్చు, కౌశిక్ రెడ్డి గారు, వాళ్ళకి కూడా ఓట్లు లేవు కదా అక్కడ. ఇక్కడ రకరకాల ఎలక్షన్లు అన్నప్పుడు మీ పార్టీ నేతలు శంకర్ నాయక్ పైన మట్టా రాగమై భర్త మట్టా దయానంద్ ఫిర్యాదులు అందినాయి. జూబ్లీస్ అంతా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా కూడా అధికారులు కావచ్చు, పోలీసు విభాగం కావచ్చు, ఏదైనా కూడా చీమ చిటుకున్న ఎలక్షన్ కమిషనే. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది, దానికి సంబంధించి ఏదైనా కూడా పరీక్షించే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం లేదు. లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ చూస్తాం. కాబట్టి ఇక్కడ జూబ్లీకి సంబంధించి 6 ఫుల్ కార్పొరేటర్ సంబంధించి డివిజన్స్ ఉంటే 7వది సోమాజిగూడ, ఖైరతాబాద్లో సగం, అదేవిధంగా జూబ్లీస్లో సగం ఉంటుంది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2009లో 52.77, 2014లో 58.65, 2018లో 47.2, 2023లో 47.58%. అంటే ఎప్పుడు కూడా 58 మించి 2014లో తప్ప ఇప్పటివరకు పోలింగ్ మించిన సందర్భం 2014లో కూడా 58 ఇచ్చారు. నేను వీడియో చూశాను. తర్వాత ఇప్పటివరకు అయితే 40% అయింది. ఇది ఖచ్చితంగా 58%, 50 పైగానే అవుతుంది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే ఓట్లు ఉన్నవాళ్ళు ఓట్లు వేయడం పోవడం కాదు, ఓట్లు ఉన్నవాళ్ళు ఓట్లు తొలగించకపోవడంలో సమస్య ఇక్కడ. ఎందుకంటే డబుల్ ఓట్లు ఉండడం, ఆధార్ కార్డు లింక్ పెడితే ఇవన్నీ కూడా ఓట్లు అన్ని ఓట్లు లేవు అక్కడ. 4 లక్షల ఓట్లు అనేది లేదు. చాలా మంది ఇప్పుడు సంబంధించి కొల్లూరులో ఇల్లు ఇచ్చిన తర్వాత కొల్లూరులో చాలా ఓట్లు ఉన్నాయి, వాళ్ళంతా ఈసారి వచ్చి వేస్తున్నారు, కొంతమంది రాకపోవచ్చు కాక. ఇట్లా ఇక్కడ నుంచి షిఫ్ట్ సమస్య కూడా. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ లో మేము కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంటుంది కానీ ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో ఉండిపోతారు. నేను చెప్తా ఉన్నాను 60% మాత్రమే ఓటు. మీరు ఏం చేసిరు మీ ఎలక్షన్ కమిషన్? 60% ఓట్ చోరీ అని ఎక్కడెక్కడో చెప్తున్నా, మీరు ఇక్కడ ఎందుకు చూపించలేకపోతున్నారు? ఓట్ చోరీ గురించి ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా 60% వాళ్ళ అడ్రస్ ట్యాలీ అయినప్పుడు ఫోన్ నెంబర్ మనం ఏం చేస్తాం, ఆధార్ లింకే దీని పరిష్కారం. 60% మాత్రమే ట్యాలీ అయినాయి. ఏది జూబ్లీస్లో 4 లక్షలు అంటే 2,40,000 ఓట్లు అంటే ఇంకో 40,000 ఓట్లు అనేది మరి వాళ్ళు ఉపయోగిస్తలే. కానీ మొత్తం 1,60,000 ఓట్లు వేయడం కాదు, 2 లక్షల ఓట్లు పైచిలుకు మాత్రమే ఎప్పుడు పోల్ అవుతాం. 1,80,000, 2 లక్షలు, 2,40,000 ఉన్నటువంటి పరిస్థితి. అందులో చాలా ఓట్లు ట్యాలీ కావట్లే. చనిపోయిన కుటుంబాలు కావచ్చు, ఇక్కడి నుంచి మారిపోయిన వాళ్ళు కావచ్చు, జిల్లాల ఓటు ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా ఉన్నాయి డబల్ ఓట్లు. ఎందుకంటే జూబ్లీస్లో మీరు చూస్తున్నారు అసలు సెలబ్రిటీసే లేరు కదా, రంగనాథ్ గారు తప్ప ఎవరు లేరు. మీరు చూడండి ఒకసారి సెలబ్రిటీస్ అక్కడ సినీ ప్రముఖులు లేకపోతే ఎవరు లేరు. రాజమౌళి గారు, రంగనాథ్ గారే, వేరే వాళ్ళ సినీ ప్రముఖులు చాలా మంది లేరు అక్కడ. జూబ్లీస్ లేదు, మొత్తం బస్తీలు. అదే కాకుండా అక్కడ ఏమైనా ఆంధ్ర తెలంగాణ సెటిలర్స్, తర్వాత నార్త్ ఇండియన్స్ కూడా కొంతమంది ఉన్న పరిస్థితి. కాబట్టి జూబ్లీస్ అనేది మినీ ఇండియా లాగా. అదే కాకుండా అక్కడ ఎవరైతే ఓటు ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు ఓటు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈసారి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాదు ఇప్పటివరకు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చాలా స్పష్టంగా అభ్యర్థి మాట్లాడిన మాట. సరే బీఆర్ఎస్ భవన్లో కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు, వేరే విషయం. అభ్యర్థి చెప్తున్న మాట ఏంటంటే సవేరే ఫంక్షన్లో కూర్చొని రౌడీ మూకలు, అల్లరి మూకలు, చిల్లరి మూకలను పట్టుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించి ప్రలోభాలకు గురి చేస్తూ ప్రజలను భయపెట్టించి ఓట్లు వేయించుకుంటున్నారు. ఇంకా ప్రచారం ఎక్కడ అయిపోయింది కదా, ప్రచారం 45 గంటల ముందే. అభ్యర్థి మస్తు మాట్లాడతారు. ఏ చూసినా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వెలుగు పత్రికల్లోనే ముస్లిం తిట్టినట్టు ఎన్ని రకరకాలుగా తుమ్మల నాగేశ్వరరావు గారు
సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వని చెప్పినట్టుగా రకరకాల వార్తలు మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సోషల్ మీడియా విపరీతంగా తెగించి ఏది పడితే మా అభ్యర్థిని రౌడీ అని దానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రౌడీ అని ముద్ర వేస్తే భారతీయ జనతా కిషన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చే ప్రయత్నం. తర్వాత నవీన్ యాదవ్ గారు ఏదో ముస్లిమ్స్ ఏదో స్నానం చేయలేదని చెప్పి అదొక వార్త. తర్వాత ఇక్కడ సంబంధించి వీళ్ళు రకరకాలుగా అంటే జూబ్లీ సెలక్షన్లు ఒకటి కాదు రెండు కాదు పైసలన్నీ ఒకసారి అభ్యర్థుల పేరు మీదకి తర్వాత ఇవన్నీ రకరకాల ఇష్యూస్ అని కూడా తీసుకొచ్చే మతం. ఇంకోటి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది. మొన్న ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే వచ్చింది, 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 60% భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టని చెప్పేసి లెక్కలు వాళ్ళు ఇచ్చిన సర్వే మనం ఇచ్చింది కదా. అంతకుముందు 26,000 కోట్ల రూపాయలు ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది ఎప్పుడు 2019 ఎలక్షన్. మొన్న అది దాదాపు 60,000 కోట్లు ఖర్చు పెట్టని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. భారతదేశంలో అన్ని ఖర్చులు అంటే 6 నెలల ముందు నుంచి మొదలు పెడితే ఎలక్షన్ రిజల్ట్ వరకు ఖర్చు పెట్టిన ఖర్చు 1,20,000 కోట్లు భారతదేశంలో. 1,20,000 కోట్లు మెజారిటీగా 60% అందులో భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. రెండు పర్యాయాలు మీరు ప్రభుత్వం లేరు, చాలా ఘోరమైనటువంటి డిజాస్టర్ కాంగ్రెస్ పార్టీ చూసింది. 2014, 18, 23 ఎన్నికలు మీకు అవకాశం వచ్చింది, ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చినాక మొదటి ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్, అక్కడ అభ్యర్థి శ్రీ గణేష్ బీజేపీ నుంచి పార్టీలోకి రావడం ప్లస్ మీరు అక్కడ అధికారంలో ఉన్నారు. అక్కడ అంతా సీరియస్ సిచ్యువేషన్ కనిపించింది. కానీ జూబ్లీ హిల్స్ వేరు, మళ్ళీ కంటోన్మెంట్ అసలు ఎన్నిక జరిగిందా అంటే ఇట్లా ఇట్లా పాస్ అవుట్ అయిపోయింది, ఒక పాసింగ్ క్లౌడ్ లాగా. కానీ జూబ్లీ హిల్స్ అట్లా కాదు. జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ పై అనేక ఆరోపణలు అంటున్నట్టుగా మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత తన సునీతను అభ్యర్థితో తీసుకోవడం, సునీత కుటుంబీకులకు సంబంధించి కొన్ని గొడవలు, ఇవన్నీ కూడా రోజు ఒక హై టెన్షన్ నెలకొంది. ఈ హై టెన్షన్ మధ్యలో ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఈ స్థాయిలో ఉన్నది. సో మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా మీరు ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారా పబ్లిక్ని బూత్ల వైపు నడిపించడంలో కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2023 వరకు పాలేరు కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీస్ కుటుంబంలో సభ్యులు చనిపోతే బై ఎలక్షన్లు వచ్చింది 6 దిక్కులు. 3 రాజీనామా చేశారు, హుజూర్ నగర్ కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, మునుగోడు కావచ్చు. అన్నిట్లో మీరు ఫెయిల్ అయ్యారు చెప్తున్నాం, అదే చెప్తున్నాం. ఇక్కడ 3 అంటే 6 9 ఎలక్షన్ జరిగినాయి. నాగార్జున సాగర్లో కుటుంబంలో చనిపోతే కుటుంబం సభ్యులు గెలిచారు, మిగతా దిక్కునంతా కూడా రివర్స్ వచ్చింది. అంటే పాలేరులో కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, నారాయణఖేడ్లో కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఫస్ట్ సారి బీఆర్ఎస్ పార్టీ అనుకూలం, రెండోసారి జరిగినటువంటి హుజురాబాద్ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, మునుగోడు కావచ్చు, రెండోసారి 18లో అధికారం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్. నాగార్జున సార్ కూడా 18 తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్. ఫస్ట్ సారి మాత్రం ఇవే నారాయణఖేడ్ కావచ్చు, పాలేరు కావచ్చు, దుబ్బాక కూడా తర్వాత, హుజురాబాద్ కూడా తర్వాత. కాబట్టి ఫస్ట్ సారి జనరల్గా ఏ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. అదేవిధంగా మా అభ్యర్థి చాలా బలమైన అభ్యర్థి, ఇప్పుడు 3 మా అభ్యర్థి బలమైన అభ్యర్థి కాబట్టి పెద్ద ఎత్తున మా అభ్యర్థిని బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా రౌడీ అని ముద్ర వేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే దాని భారతీయ జనతా పార్టీ తోడైంది. అదే కాదు 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. దాదాపు 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కూడా అధికారం, ఎందుకంటే దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు 2 సార్లు కేంద్ర మంత్రి. వారు చేసింది లేదు, మీరు చేసింది. పోలింగ్ వైపుగా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విధంగా తీరుతారు? ఎందుకంటే పబ్లిక్ ని పోలింగ్ బూత్ వైపు నడిపించాలి కదా మీకు ఓటు పడాలన్నా. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలింగ్ బూత్ సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్రాలు, కేంద్రాలు, ప్రజలు అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే ఓటు నమోదు ఒకటే కాదు కదా, ఓటు నమోదు సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏర్పాట్లన్నీ చేసిరు, బూతులు కూడా పెంచారు. ఇక్కడ గతంలో ఉన్న బూతుల కన్నా కూడా ఈసారి బూతుల సంఖ్య కూడా పెంచారు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. అందుకే కొంత పర్సంటేజ్ గతంలో కన్నా భిన్నంగా కూడా ఇంకా ఈసారి పెరగబోతాం. ఓట్ల సంఖ్య సరే పెరుగుతూనే తప్ప డిలీషన్స్ తక్కువగా ఉండడం, ఎక్కువ మంది అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ప్రధానంగా కనపడతా ఉంది. కాబట్టి ఉన్నవాళ్ళు ప్రధానంగా ఏదో 10-20% తప్ప మిగతా వాళ్ళంతా ఓటు వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడ కూడా. కానీ ఎందుకు ప్రతిసారి ప్రతి నియోజకవర్గంలో ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది చూడండి మీరు, అది కూడా 24 నియోజకవర్గాల్లో, గ్రేటర్ హైదరాబాద్లో 24 నియోజకవర్గాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఉప్పలో ఉన్న వాళ్ళు మేడ్చలు మారుతారు ఇల్లు, కొత్త ఇక్కడ ఉప్పలు అట్నే ఓటు కంటిన్యూ అవుతుంది. సికింద్రాబాద్ ఉన్న వాళ్ళు ఉప్పలకు వస్తారు. అంటే ఇప్పుడు చూపించిన వాళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోయారు. మరి అట్లా అంటే వాళ్ళు అటు ఖైరతాబాద్ బోర్డా లేకపోతే బయటకు అవుట్స్కట్కి వెళ్ళిపోయినా కూడా ఓట్లు అట్లా ఉండడంతో ప్రధానంగా పోలింగ్ తక్కువైన కనపడతా ఉంది. కానీ 10-20% మించి ఓట్లు, చాలామంది ఓట్లు సంబంధించిన 4 లక్షల ఓట్లు అక్కడ లేవు. సరే లెక్క సంఖ్య మాత్రమే తప్ప 4 లక్షల ఓట్లు అయితే లేని పరిస్థితి. అందులో 20% ప్రలోభాల సంగతి ఏంటి? ప్రలోభాలు చాలా పక్కాగా చేస్తున్నారు. శంకర్ నాయక్ ఇక్కడే తిరుగుతున్నారు, నాన్ లోకల్ ఆయనదేమో నల్గొండ. సో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీర్లైలే ఆయన ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇక్కడే తిరుగుతున్నారు. నాన్ లోకల్స్ వెళ్ళిపోవాలని చెప్పి చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా. అధికార పార్టీలు మీరే పట్టించుకోకపోతే ఎట్లా?
ఒట్టి తిరిగితే కూడా దాన్ని ప్రలోభాలంటే ఎట్లయితుంది? చాలా స్పష్టంగా అభ్యర్థి చెప్తోంది ఒక మహిళ అని అభ్యర్థి చెప్పింది అంత కరెక్ట్ అయితే ఇక అభ్యర్థి ఇప్పుడు 4 సార్లు గెలవాలి. మా అభ్యర్థి ఎన్ని ముద్రలు వేసిరు, ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మీరు ఎవరిన తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో చెప్పండి. ఇక్కడ వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకుని మేము ప్రజలు నమ్ముకున్నాం. సోషల్ మీడియా నమ్ముకున్న వాళ్ళు ఓడిపోతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అండ్ సుధీర్ రెడ్డి. దేవిప్రసాద్ గారు, ఇందాక మీ అభ్యర్థి చెప్తున్న మాట్లాడదామైనా ఇక్కడ నవీన్ గారు ఎక్కడో మాట్లాడలే ఆయన. సో మీ అభ్యర్థి మీడియా సమావేశం పెట్టాడు కాబట్టి అందరికి అర్థమవుతోంది, సునీత గారు పెట్టారు కాబట్టి. మీ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి అండ్ సుధీర్ రెడ్డి వీళ్ళంతా ఇక్కడే తిరుగుతున్నారంట. వాళ్ళు కూడా వాళ్ళపైన కూడా కాంగ్రెస్ అంటే ఏంటి, ఇంకా కూడా ప్రజల్ని ఇంకా ప్రచారం జరుగుతుంది అనుకుంటున్నారా? మనోజ్ గారు, నేనేమంటున్నా, ఎవరైనా నియోజకవర్గంలో మా పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా ఇంకెవరైనా తిరగకుండా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత గల ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం అటువైపు చర్యలు తీసుకోలేదు అని మేము విజువల్స్ తో సహా మేము ప్రజెంట్ చేసి మేము తిరుగుతూనే ఉంటాం, మేము దొంగతనాలు చేస్తూనే ఉంటాం, ఎట్లా మనోజ్ గారు మీరు కూడా ఇట్లా మాట్లాడితే నేను ఏమంటున్నా, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకోమని చెప్తున్నాం కదా. మా వాళ్ళని అరెస్ట్ చేసినని మేము చెప్తున్నామా? మేము పోయి ఏమైనా ధర్నాలు చేస్తున్నామా? నేను ఏమంటున్నా, ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకోవాలి. మాకు సంబంధించినటువంటి వాళ్ళ విజువల్స్ అయితే పెద్దగా రాలేదు, వస్తే వచ్చిండొచ్చు. ఇప్పుడు వాళ్ళు వచ్చినని ఇప్పుడు 66-67 బూత్ దగ్గర కొంత ఘర్షణ జరిగింది. అక్కడి నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ మా డ్యూటీలో భాగంగా తిరుగుతున్నటువంటి వాళ్ళు దాసరి శ్రవణ్ గారు ఎమ్మెల్సీ గారు పోయి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఇటువంటి వచ్చినప్పుడు నివారించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్. మేము అనేకం ఇస్తాం, అందులో నిజ నిజాలు అనేకం వాళ్ళు పరిశీలించి వెంటనే చర్య తీసుకుంటే వ్యవస్థల పట్ల విశ్వాసం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రెండవది కూడా, ఇవాళ ఎన్నికలు 4 లక్షల ఓట్లలో ఇంతకుముందే చరణ్ కౌశిక్ చెప్పినట్టు నిజంగానే ఇక్కడ హైదరాబాద్ లో నాగపూర్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటింగ్ డబుల్ ఓట్ ఉండడం అనేటువంటిది ఒక సహజ ప్రక్రియగా మారింది. ఎవరైనా ఓటు నమోదు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్ నింపి ఇవ్వడం తప్ప మా ఓట్లేదని చెప్పడానికి ఉండదు కదా. మనుషులు చనిపోయినా ఉండరు, ట్రాన్స్ఫర్ అయిపోయినా ఉండరు, మనకేంది ఉంటే ఉండలే అనేటువంటిది ఉంటది. కానీ అది సీరియస్ గా చేయాల్సినటువంటి బాధ్యత గల ఎన్నికల కమిషన్ అసలు పట్టించుకుంటలేదు. కేవలం మేము బ్యాలెట్ పేపర్లు పెడతాం, లేకుంటే పోలింగ్ బూతులు నిర్వహిస్తాం, అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతామని చెప్పే బదులు అసలు ఎన్నికలకు సంబంధించిన సెన్సిటైజ్ అని ఉంటది కదా, ఒక ప్రిపరేషన్. అంటే ఎన్నికలకు ఓటర్ల దగ్గర నుంచి, నమోదు దగ్గర నుంచి, ఎన్నికల కౌంటింగ్ వరకు చేసేటువంటి దానిలో చాలా యాంత్రికంగా చేస్తుంది అనేటువంటిది అలా చాలా స్పష్టంగా మనకు అనేక సందర్భాల్లో కనబడతా ఉంది. ఇది ఒక పార్టీకో ఒక దానికో ముద్ర వేయడం కంటే కూడా ఇలా వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానిలో భాగంగానే చరణ్ కౌశిక్ గారు 4 లక్షలు లేకపోతున్నాడు, అట్లా ఒక 20-25 వేలు ఉండొచ్చు, కొంతమంది బయట ఉండొచ్చు. ఇవన్నీ కూడా డిలేషన్స్ అడిషన్స్ చేయాల్సినటువంటిది ఉండే. అది మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. ఇక్కడ లేని ఓటర్లను కూడా నమోదు చేస్తున్నారని చెప్పి ఆధారాలతో కూడా ఇచ్చినాం మేము అనేక ఓటర్లకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి డెఫినెట్ గా ఈ ఎన్నిక ఫేర్ గా జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇక ప్రచారం అయిపోయింది, ఇక 2 గంటల టైం ఉంది. ప్రజలు ఏం నిర్ణయిస్తారు, ప్రజలే ఫైనల్ చరిత్ర నిర్మాతలన్నా లేకుంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు అనేటువంటి విషయం మీద అందరికీ మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇలా 50-52%, 55% కంటే ఎక్కువ అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కనబడతలేదు. కాబట్టి ప్రో పాజిటివ్ ఉండి నిజంగానే పాజిటివ్ ఉండి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని అంటే నిజంగానే మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చాలా సార్లు వచ్చి ప్రచారం చేసిండు, వాళ్ళ మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు. మరి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెద్దగా పెరిగినటువంటి దాఖలాలు లేవు. మేము కూడా అలా ప్రయత్నం చేసినాము, అందరినీ ఓటింగ్ రమ్మని అడిగినాం, ఇష్యూస్ చెప్పినాం, గతంలో జరిగినటువంటి ఇష్యూస్, ఈ ఇష్యూస్, భవిష్యత్తులో ఎట్లు ఉండాలి, 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అనేక హామీల ఉల్లంఘనలు, ఇవన్నీ కూడా మేము చేసే ప్రచారం మేము చేసినాం. కాబట్టి ఇంకా ప్రజలు ఫైనల్ నిర్ణయిస్తారు, దానికోసం వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ ప్రచారం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాటిని అనుకొని ఇక్కడ ప్రయోజనం లేదు, అది దాని మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా లేదు. రైట్. ఒక్కసారి బీజేపీ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సో ఓటింగ్ శాతం విషయంలో కూడా ఇందాక చరణ్ కౌశిక్ గారు అన్నట్టుగా, దేవిప్రసాద్ గారు అన్నట్టుగా 4,01,000 ఓటర్లు ఉంటే దాంట్లో దాదాపుగా మెజారిటీ 1,00,00,20,000 ఓటర్లు మొత్తం కూడా ఇక్కడ ఓటు హక్కు ఉన్నది కానీ ఇక్కడ ఉండట్లేదు వాళ్ళు.
ఇందాక చరణ్ కౌశిక్ గారు ఉదాహరణ చెప్పారు, వాళ్ళంతా పోయి కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అక్కడికి వెళ్ళిపోయారంట. వినిపిస్తోందా శ్రీనివాస్ గారు? వినిపిస్తోందా? రైట్, ఒకసారి సెట్ చేయండి అది. సో కోటేశ్వర గారు రైట్ వినిపిస్తుంది. రైట్ రైట్. సో అంటే ఇటువైపు అంటే ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో 4,01,000 ఓటర్లు ఉంటే దాంట్లో 1,20,000 ఓటర్ల వారంతా కూడా జూబ్లీ హిల్స్లో ఓటు ఉన్నప్పటికీ వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. చరణ్ కౌశిక్ గారు ఇందాక ఉదాహరణ చెప్పుకుంటూ కొల్లూరులో ఉంటున్నారంట వాళ్ళంతా. వాళ్ళు వచ్చి ఈరోజు ఓటు వేస్తున్నారు, కొంతమంది రావట్లేదు. సో ఇలా జరుగుతోంది. ఇంట్రెస్టింగ్గా ఆర్టీవీ మొదటి ఉదయం నుంచి కూడా కంటిన్యూస్ లైవ్ కవరేజ్ ఇస్తోంది జూబ్లీ హిల్స్ బైపోల్లో. మీరు నమ్మరు, పబ్లిక్ కూడా ఎలా అయిపోయారంటే ఒక పోలింగ్ బూత్ దగ్గర, పోలింగ్ బూత్ కూడా చెప్పారు ఎందుకంటే పబ్లిక్ని మళ్ళీ మనం బయటడం కరెక్ట్ కాదేమో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నాకు పలానా పార్టీ వచ్చి మా ఇద్దరికి ఇంకో ఇలా విటమిన్ ఎం ఇచ్చింది, ఈ ఎం తీసుకున్నాం, ఇద్దరం వచ్చి ఓటేసినాం, మా ఇంట్లో ఇంకా 4 రాలేదు, సో వాళ్ళు రావట్లేదు బయటికి, వాళ్ళు ఓటు వేయట్లేదు అని చెప్తున్నారు. మా ఇద్దరికి వచ్చినాయి, మా భార్య భర్తలు వచ్చి ఓటేసినాం కానీ ఇంకా వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళు వస్తలేరు అంటే పబ్లిక్ ఇది మ్యాండేట్గా తీసుకుంటున్నారా విటమిన్ ఎంని? న్యాచురల్ గా సమాజం అంతా కూడా అట్లా తయారైతా ఉన్నది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు చేయడం వల్ల డబ్బులు పంచి లేకుంటే వేరే బహుమతులు ఇచ్చి ఓటర్స్ ని ఆకర్షించుకొని ఓట్లు ఇప్పించే స్థితికి వచ్చిన తర్వాత పేదలకు ఆ యొక్క 2 రోజుల ఖర్చు అన్న వెళ్తానే ఆ ఉద్దేశంతోనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళైనా కావచ్చు, పేదలైనా కానీ ఓటును అమ్ముకోవద్దు. ఎవరైనా కానీ తన తల్లిని అమ్ముకున్నట్టే అయితే ఓటు అమ్ముకోవడం అంటే. పార్టీలు కూడా 10 మంది మరి ఆ బుద్ధులు చెప్పేటువంటి పార్టీ నాయకులు లేకుంటే రాష్ట్రాన్ని, దేశాన్ని, సమాజాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతోనే పార్టీలు పెట్టి ఇటువంటి ఒక నీచమైన సంస్కృతిని మరి డెవలప్ చేయడం అన్నది, విషం పోయడం అంటే మంచిది కాదు. ఎవరికి వాళ్ళు ఆలోచించాలి, ఓటర్లు ఆలోచించాలి, అలాగే పార్టీలు ఆలోచించాలి తప్పు పనులు చేయకూడదని. మూడోది, అతి తక్కువ పోలింగ్ అవుతా ఉంటే అది కూడా చాలా ప్రమాదకరం. అసలు ఉన్నదే ఇప్పుడు టాటా అయినా పూరే గుడిసెల్లో అయినా ఆ బూత్ లో ఉన్నటువంటి ఓటరు ఆ బూత్ లో లైన్ లో నిలబడితే అందరు నిలబడాలి. టాటా పక్కన నిలబడతారు. ఇంటికి వచ్చి ఓటర్ తీసుకెళ్ళరు ఎవరైనా కానీ ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళు. నేను టాటాను కాబట్టి, నేను బిర్లాను కాబట్టి ఇంటికి వచ్చి నా ఓటు పొందండి అని చెప్పి కాదు కదా, బియాండ్ ఏటి తప్పితే. సో ఇది ఇంత గొప్ప ఓటు హక్కు ఉన్నదాన్ని ప్రజలు కూడా బాధ్యతతోనే ఉండాలి. మూడవది, మనోజ్ గారు, ఈ రాజకీయ పార్టీలు కూడా జనరల్ గా పబ్లిక్ లో నిజంగా మనం జెన్యూన్ గా జరిగేటువంటి వాస్తవాలే మాట్లాడుకుంటే కొన్ని ఓపెన్ గా ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడచ్చేమో, ఇంకొంత సమయం ఉంది కాబట్టి. ఈ రాజకీయ పార్టీ కూడా వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి, పబ్లిక్ ని పోలింగ్ బూత్ వరకు తరలిస్తున్నారంటే వాళ్ళని వెళ్ళి ఓటేయమని చెప్పడమే కాదు, వాళ్ళకి ఎంతో కొంత ఛార్జీలో లేకపోతే ఇంకా రకరకాలుగా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు పబ్లిక్ ని వస్తారనే రకంగా ఫిక్స్ అయిపోయారు. సో పోల్ మేనేజ్మెంట్ అంటే మనం వాళ్ళకి వెళ్ళి కలిపి ఏదో ఇస్తేనే ఆ రకంగా రాజకీయ పార్టీ కూడా ఫిక్స్ అయిపోయినాయి. రాజకీయ పార్టీ నాయకులు కొద్దిగా ఎథిక్స్ తోనే ఉండే నాయకులు ఎవరైనా కానీ ప్రజల్ని చైతన్యపరిచి ఓటర్ను వెళ్ళండి అమ్మా ఓటేద్దు రండి, వెళ్ళండి బయలుదేరి చెప్పడం తప్పులేదు. ఆ పని పోల్ పర్సెంటేజ్ పెంచేటువంటి ఒక ప్రక్రియ, అందులో తప్పులేదు. కానీ డబ్బిచ్చి పదండి ఓటింగ్ పని చెప్పడం అనేది రాజకీయ నాయకులు తప్పు, అది నేరం. ఇప్పుడు కొత్తగా చట్టం ప్రకారం ఇచ్చిన నేరం, తీసుకున్న నేరం, కానీ కేసులు బుక్ అవుతలేవు. ఎంత దురదృష్టం చెప్పండి. ఎవరైనా కానీ ఒక వాచ్మెన్ లాగా ఎన్జిఓ సంస్థలు పనిచేస్తున్నట్టు అవి లేవు. ఎన్జిఓ సంస్థలు అనేక రకాల సర్వీసులు ఇస్తూ ఉంటాయి. పొలిటికల్ పార్టీ అంటే స్వార్థం అనుకుందాం, లేకుంటే ఇంకేమో అనైతికత అనుకుందాం. ఎన్జిఓస్కి ఏం స్వార్థం ఉండదు కదా, వాళ్ళు పోటీ చేసేది లేదు. సమాజాన్ని ఉద్ధరించడానికి వారి యొక్క దేవిప్రసాద్ గారు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి, ఈ పనులు మొత్తం చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఉన్నది, కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నది మీ చేతిలో. సో అటు రాహుల్ గాంధీ మీ పైన ఆరోపణలు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ మీ పైన ఆరోపణలు చేస్తోంది, ఓటు చోరీకి పాల్పడుతున్నారు. రాహుల్ గాంధీ అంటే ఉన్న ఓటర్లని ఓటు వరకు తీసుకురావడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అవుతుంది, అంటే బీజేపీ ఫెయిల్ అవుతోంది. ఎందుకు మనోజ్ గారు, ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది? ఓటు చోరీ అని బదనాం చేసే ఆధారాలని ఆరోపణలు చేసి ఎందుకు నవ్వుల పాలైపోయింది? మొన్న జర్మనీలో ఒక మోడల్ ఫోటో తీసుకొచ్చి హర్యానాలో ఎన్నికల్లో తనకి ఒక 250 ఓటర్ ఐడీలు ఉన్నాయి తన ఫోటో పైన. నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో కూడా ఓటు చోరీ జరిగి వాళ్ళు చేసిరా అట్లంటే అర్థం ఉండాలి. ఏదన్నా వాల్యూ బేస్డ్ మాటలు మాట్లాడే పాలిటిక్స్ చేస్తే
అక్కడ 65 లక్షలు బీహార్ లో 65 లక్షల ఓటర్స్ ని డిలీట్ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులు కారో వాళ్ళని తీసేయడం జరిగింది, ఎవరైతే ఫోర్జరీ చేసి రాయించినారో వాళ్ళని తీసేయడం జరిగింది. ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ రిఫార్మ్, అది కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది, అనేక సంవత్సరాలు జరుగుతా ఉన్నది. ఇప్పుడు స్ట్రింజెంట్ గా ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసిన దేశంలో ఎవరు కూడా నాన్ ఇండియన్స్ ఉండద్దు, దేశంలో ఎవరైనా ఇనెలిజిబుల్ ఉండద్దు ఓటర్ గా, అది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మచ్చ అని చెప్పేసి భావించి ఆ ఓటర్ లిస్ట్ వెళ్ళి తీసేస్తా ఉన్నారు. అది తీసేయడం తప్ప. దాన్ని కూడా మీరు ఓట్ చోరీ అంటే ఏం చెప్పాలి? ఉన్న చోట వాళ్ళు గెలిచినారు, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, లేదంటే ఇంకో చోట హిమాచల్లో వాళ్ళు గెలిచినారు. సో వాళ్ళు గెలిచినా మేము గెలిచినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు వచ్చి ఓటేస్తే ఓటింగ్ అవుతుంది. ఒకప్పుడు ఉండే ఐ కార్డ్ లేకుండే, ఒకప్పుడు ఉండే మషిన్స్ లేకుండే, పోయి పేపర్లు తీసుకొని బ్యాలెట్ పేపర్లు ముద్ర కొట్టేసిపోయినట్టు దాదాగిరి మనం చూస్తాం చాలా సందర్భాలు. చాలా ఇప్పుడు ప్రాంతం పేరు చెప్తే ఆ ప్రాంతంలో వాళ్ళు బాధపడతారు, కానీ జరిగింది వాస్తవం. అనేక రాష్ట్రాల్లో గుండాయిజంతో బందూకులు పెట్టి కత్తులు చూపించే లక్షణాలు ప్రజలు బయటకు పంపించి ముద్ర కొట్టుకున్నది ఉన్నది. చేసే చరిత్ర వాళ్ళది కదా. కోటేశ్వరరావు గారు, సో నేను రీసెంట్ గా గ్రౌండ్ రిపోర్ట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడు, సో జనరల్ గా ఇప్పుడు మనకు రాజకీయాలు చూస్తూనే ఉన్నాం కాబట్టి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోవాలి. ఏమైనా అవకాశం వచ్చింది, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మంత్రులు, లేకపోతే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ షాడో ముఖ్యమంత్రి లాంటి కేటీఆర్ దగ్గరకు వచ్చిన వాళ్ళు సమస్యలు చెప్పాలి. యూసఫ్ కూడా బస్తీలో వర్షాలు వచ్చిన విషయం చెప్పాలి, రహమత్ నగర్ బోరబండ బస్తీలలో స్లమ్స్ ఏరియాలో ఎట్లా ఉన్నది వ్యవస్థ దాని గురించి చెప్పాలి. కానీ వాళ్ళంతా ఏమైపోయారంటే, నేను ఈ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తుంటే పబ్లిక్ ఎట్లా ఉన్నారంటే, నిజంగా సార్ ఈ రాజకీయాల గురించి మేము మాట్లాడము, ఇది అడగకండి ప్లీజ్ దయచేసి అని చెప్పి దండం పెట్టి వాళ్ళు మాకు బిగ్ బాస్ గురించి అడగని చెప్తాము, సినిమాల గురించి రివ్యూలు అడగని చెప్తాము, కానీ రాజకీయాల గురించి మేము చెప్పమని భయపడిపోతున్నారు. ఎందుకు ప్రజలు ఇంత ఫెడప్ అయిపోయారు రాజకీయాలంటే? వెగటు పుట్టడం లేకపోతే మరొకటి కాదు, విశ్వాసం పోవడం ఒకటి. రెండోది, ఏ రాజకీయ పార్టీకైనా వ్యతిరేకంగా మాట్లాడితే అది మీడియాలో వస్తే తర్వాత తమని టార్గెట్ చేస్తారనేటువంటి భయం ఓటర్లలో ఉండటం ఒకటి. రెండోది, సమస్యలు ఇప్పుడు మీరు అన్నారు, సమస్యల గురించి రాజకీయ నాయకులందరికీ చెప్పుకోవాలంటే రోజు చెప్తుంది అదే కదా. ప్రజా దర్బార్లను పెట్టినా లేకపోతే ఇంకొక దర్బార్ పేరేది పెట్టినా గానీ మంత్రులు, ముఖ్యమంత్రులు జనం నుంచి తీసుకునేటువంటి అర్జీలన్నింటినీ కూడా చెత్తపుట్ల పాలు చేస్తున్నారు. అందుకని ప్రత్యేకంగా ఈ ఉప ఎన్నికల సందర్భంగా చెప్పుకోవడం అనేటువంటిది లేదు. అసలు జనానికి ఆ విధమైనటువంటి అలవాటు పోయింది. ఎందుకంటే ఎవరో ఒక నాయకుడిని పట్టుకుంటే కొన్ని పైరవేల ద్వారా పనులు చేయించుకోవచ్చు అనేటువంటి ఒక దగ్గర దారి చూసుకుంటున్నారు. గట్టిగా మనం నిలదీయాలి, పట్టుకోవాలి, ఎందుకు చేయరని చెప్పేసి నిలదీయాలనేటువంటి తత్వం పోయింది. ఇక్కడ ఈ ఎన్నిక సందర్భంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, సరే రాజకీయ పార్టీలన్నీ ఎవరి ప్రచారం వాళ్ళు చేశాయి, దాదాపు ఓటింగ్ అంతా కూడా వస్తుంది. ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకున్న ఇబ్బంది లేదు. రేపు ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటువంటి పక్కన పెట్టేట్లయితే మొట్టమొదటిగా బీజేపీ ఓడిపోయింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎన్నికల్లో ఓడిపోయింది అని అనుకుంటున్నారా, లేకపోతే ఓటర్ల విషయంలో ఓడిపోయిందా? ఓటర్లు ఎన్నికలు రెండు. ఓకే. ఎట్లా ఏ విధంగా అంటే బీజేపీ నాయకులు గల్లీ నుంచి మొత్తం రాష్ట్ర నాయకుల వరకు చెప్పింది ఏమిటి, హిందువులారా మీరు వచ్చి ఓటు వేయండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింస్ గణనీయంగా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారు, హిందువులు ఓట్లు వేయట్లేదు, హిందువులారా ఓట్లు వేయండి అని చెప్పేసి పదే పదే డిస్కషన్స్ లో చెప్పారు. మరి ఇప్పుడు పోటింగ్ పర్సెంటేజ్ చూస్తే ఆ హిందువులు ఆ బీజేపీ నాయకుల మాటలను పట్టించుకోలేదు, వీళ్ళు ఇట్లాగే చెప్తుంటారులేమని చెప్పేసి వదిలేసినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా. ఓటింగ్ రాలేదు కదా. మరి ఇదే ఓటమి, రాజకీయ పరమైనటువంటి ఓటమి అంటే ఇది నా ఉద్దేశం. ఓటర్లు అని అంటే కామన్ వర్డ్, అది హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, పార్సీలైనా. మళ్ళీ హిందూ ఓటర్లు, ముస్లిం ఓటర్లు ఇవన్నీ రాజకీయ పార్టీలు చూపించే వ్యత్యాసంగా ఎలక్షన్ కమిషన్ అట్లా చూడదు కదా. అందరూ వచ్చి ఓటేమని అడగాలి. అది వాస్తవం. నేను చెప్పేది అదే. నేను ఇంతకు ముందు కూడా ఇదే విధమైనటువంటి వాదన చేసినప్పుడు ఆ బీజేపీ నాయకులకు చెప్పింది అదే. భారతదేశంలో ఎన్నికల జాబితాలో హిందూ ఓటర్లు, ముస్లిం ఓటర్లు అని లేదు, రాజ్యాంగంలో కూడా ఆ విధమైనటువంటి లేదు. భారతీయ ఓటర్లు అని ఉంటది తప్ప
మీరు ఓటు వేయమంటే అందరినీ వచ్చి ఓటు వేయమనండి, సద్వినియోగం చేయమనండి, ఎవరు తప్పుపట్టరు. కానీ మీరు మెజారిటీ హిందువులు 80% ఉండి ఓటింగ్ రాని కారణంగానే అని చెప్పేసి చెప్తాం. రెండోది దానికి అనుగుణంగానే కాంగ్రెస్ కు గుడ్డేస్తే మజ్లిస్ గెలిచినట్టే అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా చూసినప్పుడు మొట్టమొదటి ఓటమి. అందుకనే ఓటింగ్ కి జనం రాలేదు అంటే మరి మెజారిటీ హిందువులే కదా, బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఇతరులు కావచ్చు, మైనారిటీలుగా ఉన్నటువంటి ఆ 30% మంది పోను 70% మంది హిందువులే కదా, లేదా కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళంతా వచ్చి ఓటు వేయలేదు కదా, అంటే బీజేపీ మాటల్ని పట్టించుకోలేదు. అందుకని ఇక్కడ బీజేపీకి నైతికంగా మొదటి ఓటమి జరిగింది. సరే, రేపు ఓట్ల రీత్యా ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం తినబోతూ రుచేంద్ర అన్నట్టుగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. అందరికీ తెలుసు ఏం జరుగుతుందో, ఏ స్థాయిలో బీజేపీ